హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్ ఏ సినిమా లవర్. యష్ టాక్సిక్. ఇప్పుడు టాపిక్ అంతా ఎక్కడ చూసినా టాక్సిక్ గురించే నడుస్తుంది. రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను, దురంధర్ వర్సెస్ టాక్సిక్ అని. ఎందుకు టాక్సిక్ భయపడడం లేదు అనే ఒక వీడియో చేస్తూ ఈ సేమ్ మార్చి 19th వస్తున్నటువంటి దురంధర్ టాక్సిక్ పాసిబిలిటీస్ పోస్ట్ పోన్ అవుతాయి లేదా ఈ వీడియో పెట్టాను. ఈ వీడియో పెట్టేటప్పుడు నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా జనరల్గా వీడియో పెట్టాను. సో మన యష్ ఫ్యాన్స్ చాలా మంది చూశారు. అసలు నేనే బిత్తరపోయాను అనమాట. అంతమంది చూశారు. చూసి దగ్గర దగ్గర 100+ కమెంట్స్ వచ్చాయి. ఈ వ్యూస్ అండ్ కమెంట్స్ తర్వాత పోస్ట్ కూడా పెట్టాను, ఒక పోల్ పెట్టాను. ఫస్ట్ మీరు మార్చి 19 టికెట్ కొంటే దురంధర్కి కొంటారా టాక్సిక్ కొంటారా అని ఒక పోస్ట్ పెట్టాను. ఆ తర్వాత సెకండ్ పోల్ ఏంటంటే మీ ప్రిఫరెన్స్ మార్చ్ 19 క్లాష్లో మీ ప్రిఫరెన్స్ ఏంటి? 98% టాక్సిక్ అని చెప్పారు. ఈవెన్ 2 పోస్టులకు కూడా. కమెంట్స్లో వచ్చిన 100 కమెంట్స్లో 100 కమెంట్స్ ఓన్లీ ఒక్కటే మాట, టాక్సిక్ టాక్సిక్ టాక్సిక్. సో యాక్చువల్ నేను టాక్సిక్ పైన నాకు అంటే ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్లో ఉందో, ఫ్యాన్స్లో ఏ రేంజ్లో ఉంది. అండ్ ఎందుకంటే మేజర్గా మన రాకింగ్ స్టార్ యష్ KGF 1, 2 తర్వాత దగ్గర 3 to 4 years గ్యాప్ తీసుకొని వస్తున్న ఫిలిం టాక్సిక్. మరి ఇంత గ్యాప్ వచ్చింది. KGF 2 అయితే ఇంకా పిచ్చ హైప్ ఉంది, మరి టాక్సిక్ కూడా ఉంది. బట్ ఏ రేంజ్లో టాక్సిక్కి హైప్ ఉంది, ఆ బజ్ ఉంది, ఆ రేంజ్ ఉంది అని నేను క్యాలిక్యులేట్ చేయకుండా జనరల్గా దురంధర్ టాక్సిక్ ఆ యొక్క పాసిబిలిటీస్ పెట్టాను. కానీ ఎప్పుడైతే ఈ వ్యూస్ చూశాక, కమెంట్స్ చూశాక, పోల్లో ఉన్నటువంటి మీ యొక్క ఒపీనియన్స్ చూసిన తర్వాత నా మైండ్ మొత్తం మారిపోయింది, వాష్అవుట్ అయిపోయింది. నా ఒపీనియన్ మొత్తం మారిపోయింది. అరే దురంధర్ 1 పెద్ద సక్సెస్ అయిపోయింది, మరి ఎలా ఇప్పుడు మార్చి 19 దురంధర్ 2 వస్తుంది కదా, ఆ రోజే టాక్సిక్ కూడా వస్తుంది కదా, మరి ఎలా ఉంటుంది? టాక్సిక్ ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లేదా దురంధర్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనే ఒక నార్మలైజ్ ఉన్నాను. కానీ నాకు వచ్చిన 100 కమెంట్స్ అండి, ఒక్కటి కూడా దురంధర్ పాజిటివ్గా లేదు. 100% వెయిటింగ్ ఫర్ టాక్సిక్ టాక్సిక్ టాక్సిక్. తెలుగులో మెసేజ్ కమెంట్స్ వచ్చాయి, ఇంగ్లీష్లో కమెంట్స్ వచ్చాయి, కన్నడలో నుంచి కమెంట్స్ వచ్చాయి, అంటే జెంట్స్ నుంచి కమెంట్స్ వచ్చాయి, ఫిమేల్స్ నుంచి కమెంట్స్ వచ్చాయి, స్టూడెంట్స్ నుంచి కమెంట్స్ వచ్చాయి. అసలు ఈ కమెంట్స్ చూసాక నిజంగా ఓపెన్ ఫ్యాక్ట్, కమెంట్స్ చూసాక వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ టాక్సిక్, యష్ యొక్క రేంజ్ అండ్ యష్ యొక్క ఫ్యాన్స్ ఎలా ఉంటున్నారు అంటే అంటే వాళ్ళు ఎంత ఈగల్గా వెయిట్ చేస్తున్నారు టాక్సిక్ కోసము. యష్ ఫ్యాన్స్ ఎంత ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అండి, ఓపెన్ ఫ్యాక్ట్, నాట్ ఓన్లీ ఫ్యాన్స్, మన సౌత్ ఇండియా, ఆల్మోస్ట్ సౌత్ ఇండియా తెలుగు ఫ్యాన్స్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఎవ్రీవన్ ఆర్ వెయిటింగ్ ఫర్ టాక్సిక్. అంటే నార్త్లోకి వెళ్తే కూడా ఆల్మోస్ట్ KGF 2 నార్త్లో మంచి కలెక్షన్స్ చేసింది. ఈవెన్ నార్త్ కూడా వెయిటింగ్ ఫర్ టాక్సిక్. ఈ కమెంట్స్ చూస్తే నిజంగా నాకు మొత్తం మారిపోయింది. నా మైండ్లో ఉన్నటువంటి ఎంటైర్ మొత్తం మారిపోయింది అనమాట. యాక్చువల్లీ KGF 1 ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. సో మన యష్ ఫ్యాన్స్ కానీ, టాక్సిక్ ఫ్యాన్స్ కానీ ఎవరున్నా సరే, ఓపెన్ ఫ్యాక్ట్, బిఫోర్ KGF 1 నాకు యష్ ఎవరో తెలియదండి. ఎందుకంటే మేము టాలీవుడ్ నుంచి తెలుగు పీపుల్, మాకు అంటే యష్ ఫిలిమ్స్ తెలుగులో డబ్ అయిన ఫిలిమ్స్ KGF 1 నేను చూసింది. KGF 1 చూసిన సెకండ్ షోకి వెళ్ళాను. అప్పుడు ఆ ట్రాక్ చూస్తే నాకు ఓకే, సినిమా బాగుంది, కానీ నాకు అంత ఎక్కలేదు. కానీ ఎప్పుడైతే సెకండ్, థర్డ్, ఫోర్త్ టైం చూసానో KGF పిచ్చగా ఎక్కింది. ఇంకా KGF 1 అంత నచ్చింది. KGF 2 కోసం నిజంగా అంత ఈగలు వెయిట్ చేసి ఫ్యాన్ షోకి వెళ్ళి చూసాం. పిచ్చగా నచ్చిందండి. యష్ స్టైల్, మేనరిజం, అక్కడ పడ్డ ఎలివేషన్స్. ఈవెన్ KGF 1లో స్ట్రాంగ్ విలన్ కనబడలేదు, కానీ KGF 2లో మాత్రము యష్ ఎంత పవర్ఫుల్లో పర్ఫెక్ట్ విలన్ పట్టుకొచ్చారు. సంజయ్ దత్ పర్ఫెక్ట్ విలన్, పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. అందులో మెయిన్గా KGF 2 and 1లో నేను చూసింది మదర్ సెంటిమెంట్. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. దాంతో రాకీ బాయ్ అని కానీ, తర్వాత CEO రిలేటెడ్గా ఇవన్నీ వెరీ మచ్ హైలైట్. ఈవెన్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పీక్స్, ఇంత హైపర్ రేంజ్లో హిట్ అయింది మన KGF 2. దెన్ వాట్ అబౌట్ టాక్సిక్ అని అనుకుంటున్నాను. 4 years గ్యాప్ వచ్చింది.
ఇంత గ్యాప్ వచ్చి అనొచ్చే టాక్సిక్ మరి ఎలా ఉండబోతుందంటే ఈ కమెంట్స్ పోల్లో చూశాక మొత్తం క్లియర్ అయిపోయిందండి. మార్చ్ 19 టాక్సిక్ డే హవా. ఉన్న ఫ్యాక్ట్ చెప్తానండి. తెలుగులో టాక్సిక్, తమిళ్లో టాక్సిక్, కన్నడలో అల్టిమేట్లీ టాక్సిక్, ఇంకా మలయాళం అంటావా టాక్సిక్. సో సౌత్లో టాక్సిక్ డామినేషన్, పీక్స్ డామినేషన్ ఉంటుంది. ఇంకా నార్త్లో ఆల్రెడీ దురంధర్ ఆల్రెడీ మూమెంట్లో ఉంది కాబట్టి పోటీ ఉన్నా సరే ఫైనల్ వర్డిక్ట్ ఫస్ట్ ప్రియారిటీ సౌత్లో టాక్సిక్ ఉన్నా, నార్త్లో దురంధర్కున్న ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఏది కంటెంట్ బాగా మెయింటైన్ చేసి అదే హిట్ అవుతుంది. ఇప్పుడు దురంధర్ 1 హిట్ అయినంత మాత్రాన దురంధర్ 2 పక్కా హిట్ అవుతుందని గ్యారెంటీ ఎలా ఇవ్వగలం? టాక్సిక్ సినిమా ఒకసారి ఈ పాసిబిలిటీస్ మనం ఒకసారి చూసామంటే, ఫస్ట్ ఆఫ్టర్ కేజీఎఫ్ టూ 4 years గ్యాప్ తర్వాత వస్తున్న ఫిలిం. సో ఖచ్చితంగా యష్ ఫ్యాన్స్ పీక్స్ లో వెయిట్ చేస్తుంటారు. అండ్ ఈ యొక్క టాక్సిక్ టైటిలే పవర్ఫుల్ అండి. యాక్చువల్ టైటిల్ టాక్సిక్ ఈజ్ ఎ రిస్కీ పవర్ఫుల్ టైటిల్. యాక్చువల్లీ మన యష్ అనుకుంటే ఆఫ్టర్ కేజీఎఫ్ మంచి కమర్షియల్ ఫిల్మ్ తీయచ్చు, కానీ ఇంత గ్యాప్ తీసుకొని ఇంత పవర్ఫుల్ టైటిల్ అంటేనే అక్కడే ఫ్యూజులు ఎగిరిపోయినాయి చాలా మందికి. అక్కడే ఇంకా నార్మల్ ఆడియన్స్ కూడా వెయిటింగ్. థర్డ్ ఏంటంటే మనం గమనిస్తే డైరెక్టర్ ఫిమేల్ డైరెక్టర్ ఈ ఫిమేల్ గీతూ మోహన్ దాస్. యాక్చువల్లీ ఈ డైరెక్టర్ ఒక ట్రాక్ రికార్డ్ బిఫోర్ గమనిస్తే షీఈస్ ఎ వెరీ క్లాసిక్ డైరెక్టర్, క్లాసిక్ ఫిల్మ్స్ తీసేది. ఓకే, మంచి ఇంపాక్ట్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. మన యష్ మాస్ ఈ రెండింటి యొక్క కొలాబరేషన్, ఇమాజినేషన్ పీక్స్ లో ఉంది. సో ఈ విధంగా టాక్సిక్ పైన అనుకున్న రేంజ్ కంటే ఎక్కువ బజ్ క్రియేట్ అయిపోయింది. టైటిల్ నుంచి బజ్ క్రియేట్ అయింది. ఇంకా టీజర్ వచ్చింది, డాడీస్ హోమ్ అంటూ టీజర్ వచ్చింది. ఇంకా ఆ టీజర్ క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్ ఏ రేంజ్ లో పోయిందో ఇంకా మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. అందులో యష్ గారి గెటప్, లుక్ కానీ, ఈవెన్ ఎంటైర్ లుక్, గెటప్, మేనరిజం, డైలాగ్స్, ఆ ఫ్రేమ్, ఆ టీజర్లో ఉన్న ఆ ఫ్రేమ్ బిల్డింగ్ కానీ, స్టోరీ, ఆ ఉన్నటువంటి స్టైలిష్ టేకింగ్ కానీ, యాంగిల్స్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్గా ఎంగేజ్ చేసాయి. సో ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఎందుకు టాక్సిక్ భయపడడం లేదంటే ఎందుకు భయపడాలి? ఫస్ట్ March 19 డేట్ అనౌన్స్ చేసింది టాక్సిక్, టీజర్ లో కూడా అనౌన్స్ చేసి కన్ఫర్మ్ టాక్సిక్. దురంధర్ తర్వాత అనౌన్స్ చేశారు, చాలా సడన్ గా అనౌన్స్ చేశారు. అది హిట్ అవగానే వాళ్ళు పాన్ ఇండియా రేంజ్ లో మనం రిలీజ్ చేసి March 19. సో ఫస్ట్ ప్రియారిటీ టాక్సిక్. రెండు ఒకే రోజు రిలీజ్ అయినా కామెంట్స్ లో నాకు అన్ని టాక్సిక్ గురించే వచ్చాయి. పోల్లో కూడా 98% టాక్సిక్ వచ్చింది. ఫస్ట్ ప్రియారిటీ ఈ రెండు ఫిలిమ్స్ లో నేను ఫ్యాన్స్ షోకి ఆర్ ఫస్ట్ ఓపెనింగ్ షోకి వెళ్ళేది టాక్సిక్. మీరే షోకి వెళ్తున్నారో కమెంట్ లో చెప్పండి. తర్వాత దురంధర్ అనేది స్టోరీ ఎంగేజింగ్ గా ఉంది. నేను దురంధర్ హిట్ బ్లాగ్ నేను చెప్పను, సినిమా చూశాను, 3 hours కంటిన్యూగా చూశాను. దురంధర్ సినిమా నన్ను ఎంగేజ్ చేసింది, బోర్ కొట్టలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా అంటే గ్రౌండెడ్ స్టోరీ అనమాట, ఏదో హైప్ అట్లా కాదు, గ్రౌండెడ్ స్టోరీ, ఎంగేజ్ అంతవరకే. కానీ అదే మనం KGF 1 and 2 చూస్తే ఒక హీరోయిజం కానీ, ఎలివేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఓకే, ఆ స్టోరీ బిల్డింగ్ కానీ, అండ్ హీరోయిక్ క్యారెక్టరైజేషన్ కానీ, అండ్ ఎమోషన్, లవ్ స్టోరీ, ఎవ్రీథింగ్ చూడండి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మన KGF లో. మరి టాక్సిక్ సో ఇన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఒక ఫిమేల్ డైరెక్టర్, క్లాసీ ఫిమేల్ డైరెక్టర్, మాసీ హీరో పడుతున్న కాంబినేషన్కి ఇంకా దాని లెక్కలు ఎలా ఉంటాయి? ఈవెన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, టాలీవుడ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు గారు అందరికీ సర్క్యులేటర్ అవుతున్న న్యూస్ అని, దిల్ రాజు 120 crores దాని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. చూడండి ఎంత హై ఉండకపోతే 120 crores దాని డీల్ మాట్లాడుకుంటారు. ఈవెన్ ఇది పెద్ద నంబర్, ఇది తెలుగులో పెద్ద నంబర్. ఆ క్రేజ్కి ఉన్న నంబర్ అది. ఎంత క్రేజ్ ఉండాలి, ఎంత క్రేజ్ ఉంటే వాళ్ళంతా దిల్ రాజు అంత సాహసం చేస్తారు. సో రియల్లీ టాక్సిక్ మ్యానియా నడుస్తుంది.
నేను మీకు నాకు వచ్చిన కమెంట్స్ అండ్ పోల్ కూడా ఫొటోస్ పెడతాను చూడండి. ఇది రియల్, నేను చెప్తున్న 100% రియల్. సో మన గేమ్ KGF 1 and 2కి మించి, KGF 1 and 2కి మించి, KGF 2కి తెలుగులో అప్పుడు షేరే 85 crores వచ్చింది షేర్. ఇంకా కలెక్షన్స్ 100+ వచ్చాయి, షేరే 85 crores. ఇంకా టాక్సిక్ ఏ రేంజ్లో ఇక్కడ హిస్టరీ క్రియేట్ చేయబోతుందో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇంకో చిన్న క్లారిఫికేషన్, చిన్న వర్డిక్ట్ ఏంటంటే, నేను అనుకున్నారు అరే దురంధర్ ఎందుకు అంత హిట్ అయిపోయింది అని అనుకుంటాను. ఎందుకు కావాలని హిట్ చేస్తున్నారు నార్త్ వాళ్ళు? ఎందుకు రిలీజన్ ఒకే లాంగ్వేజ్, ఓన్లీ హిందీ. ఈ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా మన సౌత్ ఇండియా నార్త్ ఇండియా డామినేట్ చేయడం చూస్తున్నాం. బాహుబలి నుంచి మొన్న వచ్చినటువంటి పుష్ప వరకు, బాహుబలి కానీ, బాహుబలి 2 ఏ రేంజ్లో పోయింది తెలుసు. ఈవెన్ KGF 2 కానీ, పుష్ప 2 కానీ, ఓకే, RRR కానీ, ఇలా స్టెప్ బై స్టెప్ మనం వాంచుకుంటానే వచ్చాం నార్త్ని. కానీ అల్టిమేట్గా మన సౌత్ ఇండియా వాళ్ళు వాడే డైరెక్టర్స్ కానీ, ప్రొడక్షన్ హౌసెస్ కానీ వాడే స్టేట్మెంట్ ఏమంటే, ఇట్ ఈజ్ ఏ ఇండియన్ ఫిలిం, ఇది ఒక రీజనల్ ఫిలిం. అంటే లైక్ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అని కాదు, ఇట్ ఈజ్ ఏ ఇండియన్ ఫిలిం అని మన సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ వాడుతున్నారు. దెన్ వాట్ అబౌట్ నార్త్ ఇండియన్ డైరెక్టర్స్? వాళ్ళు అలా వాడుతున్నారా? వాళ్ళకి అదే ఫీలింగ్ ఉందా? ఇట్ ఈస్ ఇండియన్ ఫిలిం అనే ఫీలింగ్ ఉందా? ఏంటో నాకు అర్థం కావడం లేదు. యాక్చువల్లీ 13 అంటే 13 to 1400 crores కలెక్ట్ చేసేంత స్టామినా ఉందా దురంధర్ 1 లో అంటే నాకైతే ఏం కనబడలేదు. ఎందుకు కనబడలేదంటే, సినిమా బోర్ కొట్టలేదు, గ్రౌండెడ్గా ఉంది, అందరు యాక్టర్స్ పెర్ఫామ్ చేశారు. తర్వాత వచ్చి ఆ విలన్ రోల్ చేసినట్టు అజయ్ కన్నా సూపర్గా చేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటి, 13 to 1400 crores కలెక్ట్ చేసే అంత ఉందా అని అనుకుంటూ సినిమా నేను చూడగానే ఓకే బాగుంది అనుకున్నా. కానీ అంత రేంజ్ ఏముంది, RRRకి మించి ఏముంది, అండ్ KGF 2కి మించి ఏముంది అని ఎప్పుడు నాకు డౌటే. కావాలనే దురంధర్ని ఆ రేంజ్కి తీసుకెళ్లారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైతే మన సౌత్ ఇండియా డామినేషన్ మొదలైంది అప్పటి నుంచి నార్త్ వాళ్ళు వెయిటింగ్ టు డామినేట్ అస్. మరి దానివల్ల ఇది ఇలా చేయబోతున్నారా అనుకునే దానికి రెండో బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, వాళ్ళు కావాలనే March 19 డేట్ అనౌన్స్ చేశారు టాక్సిక్ అపోజిట్ గా. ఎందుకంటే టాక్సిక్ ఎప్పుడో డేట్ అనౌన్స్ చేసింది, టాక్సిక్ ఆపోజిట్ గా కావాలని అనౌన్స్ చేశారు. నేను చూసుకుందాంలే ఏమైతుంది కానీ, అంటే నార్త్ వాళ్ళు ఇంకా మారలేదు అని నాకు అర్థమవుతుంది. సో నాకు వచ్చిన కమెంట్స్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ వచ్చాయి. నార్త్ వర్సెస్ సౌత్ అని. సో KGF 1తో ఒకరిని లేపేశాం, KGF 2తో ఒకరిని లేపేశాం, ఇప్పుడు KGF 3తో ఇంకొకరు లేపేయబోతున్నామని ఇలా చాలా కమెంట్స్ వచ్చాయి. నార్త్ వర్సెస్ యష్, హీరో, టాక్సిక్, రాకీ బాయ్, CEO కమింగ్, ఇలా చాలా కమెంట్స్ వచ్చాయి. కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, అండ్ పోల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఓపెన్ ఫ్యాక్ట్, నాకు వేరే ఛానల్స్ ఉన్నాయి, అందులో చాలా బిగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాకపోతే VR టాక్స్ ఏ సినిమా లవర్ అనే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి పెట్టిన వీడియోస్లో, నా కొత్త ఛానల్, నేను పెట్టిన వీడియోస్ అన్నిటిలో హైయెస్ట్ వ్యూస్ వచ్చింది మన టాక్సిక్ రిలేటెడ్ వీడియోనే. హైయెస్ట్ కమెంట్స్ వచ్చింది టాక్సిక్కే. పోల్ పెడితే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసిన టాక్సిక్కే. సో యష్ ఫ్యాన్స్ అందరికీ, రాక్ స్టార్ యష్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, కమెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, పోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీతో పాటు నేను కూడా టాక్సిక్ కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఇంకోటి చెప్తాను, టాక్సిక్ అని అనౌన్స్ చేశారు, మన యష్ ఎలా ఉండబోతాడో అనుకున్నా. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. KGF 1 and 2లో లాంగ్ హెయిర్, ఫుల్ బియర్డ్, లాంగ్ హెయిర్, ఆ రాన్ రస్ట్ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే ఉంటే బాగుంటుంది అని. ఎగ్జాక్ట్గా దిగాడు, ఇంకా స్టైలిష్, ఆల్ట్రా స్టైలిష్ లుక్లో కనబడుతున్నాడు. ఇక్కడ ఇంకోటి ఏంటి, క్లాస్ డైరెక్టర్, మాస్ హీరో, స్టోరీ అనేది నార్మల్ కమర్షియల్ స్టోరీ కాదండి. ఈ స్టోరీ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం రిస్కీతో కూడుకుంది. ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే ఇలాంటి టైటిల్, ఇలాంటి డైరెక్టర్ చూస్ చేయడం. ఇంకొక పాయింట్ ఏంటి, బిగ్గెస్ట్ పాయింట్, మన ఆల్రెడీ KVN ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, దీనికి సపోర్టివ్గా యష్ గారే మాన్స్టర్ క్రియేషన్స్తో, యష్ గారే దీనికి ఇంకో ప్రొడ్యూసర్.
కేవీఎన్ ప్రొడక్షన్తో పాటు యష్ గారు దీనికి ఇంకొక ప్రొడ్యూసర్ అనమాట. సో ఎంత కాన్ఫిడెంట్, ఎంత నమ్మకం లేకపోతే ప్రొడక్షన్లోకి దిగుతారు యష్ గారు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టాక్సిక్. నిజంగా నాకు చెప్తున్నా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా ఉన్న ఒపీనియన్ మొత్తం మారిపోయిందండి. సో యష్ ఫ్యాన్స్ కి, రాక్ స్టార్ ఫ్యాన్స్ కి, టాక్సిక్ ఫ్యాన్స్ కి, కేజీఎఫ్ ఫ్యాన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఒపీనియన్ మార్చారు. నాకు ఆల్రెడీ యష్ అంటే ఇష్టము, కేజీఎఫ్ 1-2తో బిగ్ ఫ్యాన్ అయిపోయాను. ఇండైరెక్ట్గా ఏంటంటే మేము తెలుగు వాళ్ళం కదండి, తెలుగు వాళ్ళు ఏంటంటే చూడగానే అరే బాగున్నాడరా అనే ఫీల్ వచ్చేసింది చూడగానే. ఎందుకంటే కేజీఎఫ్ అనే పేరు కూడా మన కర్ణాటకకి, ఆంధ్రాకి బార్డర్లోనే ఉంది, మనకు దగ్గర, మా తిరుపతికి, మా పొలంకి దగ్గర. సో ఫస్ట్ మన యష్ చూడగానే కేజీఎఫ్ అన్నారే రామ్ చరణ్ లాగా ఉన్నారే అనిపించింది. సో ఇంతకు ముందు కూడా తన బిఎడ్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం సిమిలారిటీస్ ఆఫ్ రామ్ చరణ్ ఉండేది. మంచి మాస్ హీరో అండి. తెలుగు ఆడియన్ గా, టాలీవుడ్ నుంచి తెలుగు పీపుల్ గా మాట్లాడుతున్నా, యష్ ని మేము ఆల్రెడీ ఓన్ చేసేసుకున్నాం. యష్ కర్ణాటక హీరో కాదు, యష్ మా హీరో. యష్ మా హీరో అని ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు అనుకుంటున్నారు, ప్రతి ఒక్క ఫ్యాన్, ప్రతి ఒక్క ఇండియన్ ఫిల్మ్ లవర్ అనుకుంటున్నారు. యష్ హీఈస్ నాట్ ఏ రీజనల్ హీరో, హీఈస్ ఎ పాన్ ఇండియా హీరో. ఖచ్చితంగా ఈ సినిమా యష్ రేంజ్ని పెంచుతూ, ఓకే, అది కలెక్షన్లో కానీ, తర్వాత వచ్చి అక్కడ డే 1 కలెక్షన్స్ అయినా, ఓవరాల్ కలెక్షన్స్ అయినా, సో కలెక్షన్స్లో ప్రూవ్ చేసుకుంటుంది, థియేటర్స్లో ప్రూవ్ చేసుకుంటుంది. స్టామినా అనేది ఎంత ఉంది యష్కి అని ఈ సినిమా ప్రూవ్ చేయబోతుంది. ఇంత బజ్ ఉన్న టాక్సిక్ ఎదురుగా దురంధర్, ఇంత బజ్ ఉన్న టాక్సిక్ ఎదురుగా దురంధర్ నిలబడుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? సౌత్లో అయితే 100-200% యష్ డామినెన్సే ఉంటుంది. మరి నార్త్లో ఏంటి, మీరేమనుకుంటారు? థ్యాంక్ యూ ఆల్ యష్ ఫ్యాన్స్, నాకు మంచి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మార్చి 19, దురంధర్ అండ్ టాక్సిక్. ఏది పోవడం చాలా మందికి క్లారిటీ ఉండదు. బట్ మీరిచ్చిన కమెంట్స్, మీరిచ్చిన పోల్లో చూస్తే నాకు క్లారిటీ వచ్చింది. మనందరం కలిసి టాక్సిక్ వెళ్ళబోతున్నాం, టాక్సిక్ ని హిట్ చేయబోతున్నాం. వన్స్ అగైన్ మన సౌత్ ఇండియన్ పవర్ ఏంటో చూపించబోతున్నాం. ముఖ్యంగా ఆఫ్టర్ 4 years వస్తున్న మన యష్ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తో నెక్స్ట్ సినిమాకి ఎంకరేజ్ ఇవ్వబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్.